Hi students, today we will discuss electric potential problems. Remaining problems చూద్దాం. మనం ఆల్రెడీ డిస్కస్ చేసామండి. Next problem, an infinite number of charges, each of magnitude small q and alternatively opposite charges are placed on x-axis at distance of 1, 2, 4, 8 and so on meters from origin. Find electric potential at origin is. సేమ్ ఇలాంటిదే మొన్న ఏం చేసామంటే మ్యాగ్నిట్యూడ్ క్యూ ఆల్టర్నేటివ్ చూడలేదండి, సేమ్ ఛార్జెస్ చూసాం. ఇప్పుడు ఏమవుతుందంటే ఆల్టర్నేటివ్లీ ఆపోజిట్ ఛార్జెస్ మీన్స్ ఫస్ట్ పాజిటివ్ తీసుకున్నాం అనుకో, నెక్స్ట్ ఏం వచ్చింది నెగిటివ్, మళ్ళీ నెక్స్ట్ ఏం వచ్చింది పాజిటివ్, మళ్ళీ నెక్స్ట్ ఏం వస్తుంది మీకు నెగిటివ్. అలా ఆల్టర్నేటివ్లో ఏమొస్తుంది మీకు ఆపోజిట్ ఛార్జెస్ వస్తాయి. ఫస్ట్ డయాగ్రామ్ తీసుకోండి. ఎక్స్ యాక్సిస్ అన్నారు కాబట్టి ఫస్ట్ ఎక్స్ యాక్సిస్ తీసుకుందాం. ఏ యాక్సిస్ అయినా ఫస్ట్ మనకి ఏముంటుంది ఆరిజిన్ ఓ, నెక్స్ట్ 1, నెక్స్ట్ ఏమి ఇచ్చారు 2, నెక్స్ట్ 4, నెక్స్ట్ 8 అండ్ సో ఆన్. ఈచ్ డిస్టెన్స్లో ఏం పెట్టారు మీకు ఛార్జెస్ క్యూ ఆల్టర్నేటివ్లీగా ప్లేస్ చేశాడు. ఫస్ట్ 1 దగ్గర మనకి ప్లస్ క్యూ ఉందనుకో, నెక్స్ట్ 2 దగ్గర ఏముంటుంది మైనస్ క్యూ, అలానే 4 దగ్గర ఏముంటుంది ప్లస్ క్యూ, 8 దగ్గర ఏముంటుంది మనకి మైనస్ క్యూ. ఇవన్నీ కూడా మనకి ఎక్కడ చూపిస్తున్నాయి ఆరిజిన్ దగ్గర ఏం కనుక్కోవాలి మీరు ఎలక్ట్రిక్ పొటెన్షియల్. ఫస్ట్ ఈ ఛార్జ్ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ ఎంత 1, ఇక్కడ ఉండే పొటెన్షియల్ ఎంత నానా V1, అలానే 2 ఈ ఆరిజిన్ నుంచి 2కి మధ్య డిస్టెన్స్ ఎంత 2, పొటెన్షియల్ ఎంత V2. నెక్స్ట్ పాజిటివ్ ఛార్జ్ నుంచి ఆరిజిన్ మధ్య డిస్టెన్స్ ఎంత 4, అక్కడ ఉండే పొటెన్షియల్ ఎంత V3. నెక్స్ట్ నెగిటివ్ ఛార్జ్ నుంచి ఆరిజిన్ మధ్య డిస్టెన్స్ ఎంత 8, పొటెన్షియల్ ఎంత V4. ఆల్ పొటెన్షియల్స్ ఆర్ యాక్టింగ్ ఆన్ ఆరిజిన్. టోటల్ పొటెన్షియల్ ఆన్ ఆరిజిన్ ఏమైంది మీకు V ఈజ్ ఈక్వల్స్ టు V1 ప్లస్ V2 ప్లస్ V3 ప్లస్ V4 ప్లస్ అండ్ సో ఆన్. ఓకే, నెక్స్ట్ V ఈజ్ ఈక్వల్స్ టు V1 అంటే మీకేం తెలుసు, ఇక్కడ ఛార్జ్ తెలుసు డిస్టెన్స్ తెలుసు. మీకు ఛార్జ్ డిస్టెన్స్ తెలిసే పొటెన్షియల్ ఫార్ములా ఏంటి 1/4πε0 ఇంటూ Q/R. కాబట్టి V1 అంటే ఏం రాసుకుంటాం 1/4πε0 ఇంటూ ఛార్జ్ అంటే ఏంటి ఇక్కడ Q బై డిస్టెన్స్ ఎంత 1 ప్లస్ V2 అంటే నాన్న 1/4πε0 ఇంటూ ఇక్కడ ఛార్జ్ ఎంత మైనస్ క్యూ బై డిస్టెన్స్ ఎంత 2. నెక్స్ట్ V3 దగ్గర ఛార్జ్ ఈజ్ ప్లస్ క్యూ, డిస్టెన్స్ ఈజ్ 4 అంటే V3 ఏమైంది 1/4πε0 ఇంటూ క్యూ బై డిస్టెన్స్ ఎంత 4. నెక్స్ట్ V4 దగ్గర ఛార్జ్ ఎంత మైనస్ క్యూ, డిస్టెన్స్ ఎంత 8, వాడు ఏమైంది 1/4πε0 ఇంటూ మైనస్ క్యూ బై 8 ప్లస్ అండ్ సో ఆన్. ఓకే, మీకు ఇక్కడ ఉన్న వాటిల్లో నుంచి ఏం కామన్ తీయచ్చు, ఇక్కడ 1/4πε0 ఉంది, ఇక్కడ 1/4πε0 ఉంది కాబట్టి 1/4πε0 కామన్ తీయచ్చు. ఇక్కడ క్యూ ఉంది, ఇక్కడ క్యూ ఉంది, ఇక్కడ క్యూ ఉంది కాబట్టి క్యూని కూడా కామన్ తీయచ్చు. అంటే కలిపి రాస్తే V ఈజ్ ఈక్వల్స్ టు Q/4πε0 కామన్ తీయండి. ఇక్కడ ఏం మిగిలిద్ది మీకు 1. నెక్స్ట్ ఇక్కడ ఏం మిగిలిద్ది, ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ ప్లస్ ఉంది, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, ఇక్కడ ఏం మిగిలిద్ది 1/2. నెక్స్ట్ ఇక్కడ ప్లస్ 1/4, నెక్స్ట్ ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ ప్లస్ ఉంది, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 1/8 ప్లస్ సో ఆన్. నెక్స్ట్ V ఈజ్ ఈక్వల్స్ టు Q/4πε0 ఇంటూ ఇప్పుడు మీకు ఈ టర్మ్స్ అన్నీ ఎలా ఉన్నాయి 1/2 1/4 1/8 ఏపీలో ఉన్నాయా జీపీలో ఉన్నాయా? ఏపీలో ఉంటే ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ తీసుకుంటాం, జీపీలో ఉంటే ఈ రెండింటి యొక్క రేషియో తీసుకుంటాం. ఫస్ట్ రేషియో తీసుకుందాం. -1/2/1 అంటే ఎంత -1/2, 1/4 -1/2 అంటే ఎంత -1/2, -1/8/1/4 అంటే ఎంత -1/2. కాబట్టి ఆల్ రేషియోస్ ఎలా ఉన్నాయి మీకు సేమ్గా ఉన్నాయి. కాబట్టి ఈ టర్మ్స్ అన్నీ ఎందులో ఉన్నాయి మీకు జీపీలో ఉన్నాయి. జీపీలో ఉన్నప్పుడు ఫార్ములా ఏంటి A/1 - R. ఏ అంటే ఏంటి ఫస్ట్ టర్మ్, R అంటే ఏంటి రేషియో. ఇయర్ ఫస్ట్ టర్మ్ ఏంటి 1/1 - ఆఫ్ రేషియో ఎంత -1/2/1 అంటే
మైనస్ 1/2. మైనస్ ఇంటూ మైనస్ ఏమైద్దమ్మా ప్లస్ 1 మైనస్ ఆఫ్ మైనస్ 1/2. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కాబట్టి 1 ప్లస్ 1/2. ఓకేనా. v ఈజ్ ఈక్వల్స్ టు q బై 4 pi ఎప్సిలాన్ నాట్ ఇంటూ 1 ప్లస్ 1/2 అంటే 3/2. 2లో 4 ఎన్నిసార్లు పోద్ది 2 టైమ్స్ 2 ఇంటూ 3 6 కాబట్టి v ఈజ్ ఈక్వల్స్ టు q బై 6 pi ఎప్సిలాన్ నాట్. చివరికి వచ్చినట్టు మనకి ఎలక్ట్రిక్ పొటెన్షియల్ యాక్టింగ్ ఆన్ ఆరిజిన్ ఎంత q బై 6 pi ఎప్సిలాన్ నాట్. నెక్స్ట్ ప్రాబ్లం అన్న. ఏ స్క్వేర్ ఆఫ్ సైడ్ 10 cm హ్యాజ్ ఏ చార్జ్ 5 microcoulombs ఎట్ కార్నర్స్ ఆఫ్ ఏ స్క్వేర్. ఫైండ్ పొటెన్షియల్ ఎట్ సెంటర్ ఆఫ్ ది స్క్వేర్. అంటే ఏమి ఇచ్చారు మీకు స్క్వేర్ ఇచ్చాడు. ఆ స్క్వేర్ యొక్క సైడ్ ఎంత 10 cm. ఈచ్ కార్నర్లో ఎంత ప్లేస్ చేశాడు 5 microcoulombs ఆఫ్ ఛార్జ్. ఏం కనుక్కోమన్నాడు మీకు సెంటర్ ఆఫ్ ది స్క్వేర్లో పొటెన్షియల్ కనుక్కోమన్నారు. ఫస్ట్ ఎప్పుడైనా మీరు డయాగ్రామ్ తీసుకోండి. స్క్వేర్ అన్నారు కాబట్టి ఫస్ట్ స్క్వేర్ తీసుకుందాం. ఈచ్ సైడ్ ఈజ్ 10 cm. ఈచ్ కార్నర్లో ఎంత ప్లేస్ చేశాడు మీకు 5 microcoulombs. ఇప్పుడు మీరు ఎక్కడ కనుక్కోవాలి సెంటర్లో పొటెన్షియల్ కనుక్కోవాలి. ఈ ఛార్జ్ వల్ల వచ్చేటువంటి పొటెన్షియల్ ఈజ్ v1. ఈ ఛార్జ్ వల్ల వచ్చే పొటెన్షియల్ v2. ఈ ఛార్జ్ వల్ల వచ్చే పొటెన్షియల్ v3. ఈ సెంటర్ నుంచి ఈ ఛార్జ్ వల్ల వచ్చే పొటెన్షియల్ v4. అప్పుడు సెంటర్లో యాక్ట్ చేసేటువంటి పొటెన్షియల్ ఏమైంది v ఈజ్ ఈక్వల్స్ టు v1 ప్లస్ v2 ప్లస్ v3 ప్లస్ v4. 4 సైడ్స్ ఉంటాయి కాబట్టి మనకి ఎన్ని వచ్చాయి v1 v2 v3 v4. ఫస్ట్ 5 microcoulombs నుంచి ఆరిజిన్కి డిస్టెన్స్ తెలుసుకోవాలి. అలానే ఇక్కడ నుంచి ఇక్కడ డిస్టెన్స్ తెలియాలి, ఇక్కడ నుంచి ఇక్కడ డిస్టెన్స్ తెలియాలి, ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ తెలియాలి. మరి డిస్టెన్స్ ఎలా కనుక్కుందాం. ఆల్ సైడ్స్ ఎంత ఉన్నాయి మనకి 10 cm నాన్న. స్క్వేర్ కాబట్టి మీరు ఈ పార్ట్ తీసుకుంటే ఈ పార్ట్ కానీ లేదా ఈ పార్ట్ తీసుకుంటే ఇవి ఎలా ఉన్నాయి మనకి రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఈ పార్ట్ కానీ తీసుకుంటే ఎలా ఉంది మీకు రైట్ యాంగిల్ ట్రయాంగిల్. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అయితే ఏ థీరం అప్లికబుల్ అయితే మీకు పైథాగరస్ థీరం. వాట్ ఈస్ ద పైథాగరస్ థీరం? హైపార్ట్యూస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. ఇప్పుడు రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఈ లైన్ కానీ ఏమైంది మీకు హైపార్ట్యూస్. నెక్స్ట్ ఈ 10 cm ఈ 10 cm ఏమైంది సైడ్స్, లేదా ఈ 10 cm ఏమైంది సైడ్స్ అయింది. కాబట్టి హైపార్ట్యూస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఫస్ట్ సైడ్ ఎంత 10, నెక్స్ట్ సైడ్ అయినా ఎంత 10. కాబట్టి 10 స్క్వేర్ ప్లస్ 10 స్క్వేర్. హైపార్ట్యూస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 10 స్క్వేర్ అంటే ఎంత 100 ప్లస్ 100. హైపార్ట్యూస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 200. హైపార్ట్యూస్ ఈజ్ ఈక్వల్స్ టు రూట్ 200. రూట్ 200 అంటే ఎంత 10 రూట్ 2. 2 ఇంటూ 100 రాసుకోవచ్చు. రూట్ 100 అంటే ఎంత 10. రూట్ 2కి రూట్ లేదు కాబట్టి రూట్ 2 అలానే ఉంటుంది. అంటే మీకు ఈ లైన్ వచ్చేంత 10 రూట్ 2. మరి ఇక్కడ మనం సెంటర్ నుంచి ఇక్కడ అడుగుతున్నాం కాబట్టి ఈ లైన్లో ఇది ఎక్కడ దాకా ఉంది సగం ఉంది. అంటే ఇప్పుడు 10 రూట్ 2లో సగం తీసుకుంటే ఎంత అవుద్ది మీకు ఇక్కడ నుంచి ఇక్కడ డిస్టెన్స్కి 10 రూట్ 2లో సగం తీసుకుంటే ఎంత అవుద్ది నాన్న? సపోజ్ ఇది ఏ, ఇది బి, ఇది సి, ఇది డి అనుకున్నారనుకోండి. ఇప్పుడు ఏ నుంచి డికి మధ్య డిస్టెన్స్ ఎంత? హైపార్ట్యూస్ మీన్స్ ఏడి. ఏడి ఈజ్ ఈక్వల్స్ టు ఎంత 10 రూట్ 2. ఇప్పుడు మనకి ఏ డిస్టెన్స్ కావాలి? ఏ నుంచి ఓకి మధ్య డిస్టెన్స్ కావాలి, లేదా బి నుంచి ఓకి మధ్య కావాలి, డి నుంచి ఓకి మధ్య డిస్టెన్స్ కావాలి, సి నుంచి ఓకి మధ్య డిస్టెన్స్ కావాలి. ఏ నుంచి ఓకి కానీ ఓ నుంచి డీకి కానీ కనుక్కోవాలి అంటే ఏడీని ఏం చేస్తే వచ్చింది మనకి సగం చేస్తే వచ్చిందండి. అంటే ఏం రాసుకోవచ్చు మీరు ఏఓ ఈజ్ ఈక్వల్స్ టు బీఓ ఈజ్ ఈక్వల్స్ టు సిఓ ఈజ్ ఈక్వల్స్ టు డిఓ ఈజ్ ఈక్వల్స్ టు ఏమైద్ది AD/2 అయింది. ఏడి అంటే ఎంత 10 రూట్ 2/2. AD/2 అయింది నాన్న. ఏడి అంటే ఎంత వచ్చింది మీకు 10 రూట్ 2/2 చేస్తే రూట్ 2లో 2 ఎన్నిసార్లు పోద్ది రూట్ 2 టైమ్స్.
లేదనుకోండి 2లో 10 ఎన్నిసార్లు పోద్ది 5 టైమ్స్. కాబట్టి ఎంత మిగిలిద్ది మీకు 5√2. అంటే ఏ నుంచి ఓకి మధ్య డిస్టెన్స్ ఎంత 5√2, బి నుంచి ఓకి మధ్య డిస్టెన్స్ ఎంత 5√2, ఓ నుంచి డీకి మధ్య డిస్టెన్స్ ఎంత 5√2, 5√2. ఇవన్నీ ఎందులో ఉన్నాయి మీకు సెంటీమీటర్స్. 5√2 అనేది ఏంటి ఇక్కడ మీకు సెంటీమీటర్స్. మరి సెంటీమీటర్లో ఉన్నది మార్చుకోవాలి అంటే 5√2 ఇంటూ సెంటీమీటర్ ఎందులో మార్చుకుంటారు మీటర్స్. 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ హౌ మెనీ మీటర్స్ 10⁻². అంటే ఇప్పుడు మీకు డిస్టెన్స్ ఎంత అయింది 5√2 ఇంటూ 10⁻² మీటర్స్ అయింది. ఇప్పుడు మీకు డిస్టెన్స్ తెలుసు, ఛార్జ్ తెలుసు, కాబట్టి ఇందులో సబ్స్టిట్యూట్ చేసుకోండి. ఇక్కడ మీకేం తెలుసు ఛార్జ్ తెలుసు, డిస్టెన్స్ తెలుసు. ఛార్జ్ డిస్టెన్స్ తెలిసే ఫార్ములా ఏంటి 1/4πε0 ఇంటూ Q/r. ఇక్కడ క్యూ ఎంత 5 మైక్రో. మైక్రో వాల్యూ ఎంతమ్మా 10⁻⁻6. ఓకేనా. ఛార్జ్ Q ఈజ్ ఈక్వల్స్ టు 5 మైక్రో కూలోమ్స్. కాబట్టి 5 ఇంటూ ఎంత రాసుకుంటారు 10⁻⁻6 కూలోమ్స్. అంటే V1 దగ్గర ఛార్జ్ ఎంత 5 ఇంటూ 10⁻⁻6. V2 దగ్గర ఛార్జ్ ఎంత 5 ఇంటూ 10⁻⁻6. V3 దగ్గర ఛార్జ్ ఎంత 5 ఇంటూ 10⁻⁻6. V4 దగ్గర ఛార్జ్ ఎంత 5 ఇంటూ 10⁻⁻6. డిస్టెన్స్ ఎంత 5√2. అంటే V1 అంటే ఏం రాసుకోవచ్చు మీరు V1 అంటే 1/4πε0 ఇంటూ ఛార్జ్ ఎంత రానా 5 ఇంటూ 10⁻⁻6 బై డిస్టెన్స్ ఎంత 5√2 ఇంటూ 10⁻⁻2 ప్లస్ V2 అన్నా కానీ 1/4πε0 ఇంటూ ఛార్జ్ ఎంత V2 దగ్గర 5 ఇంటూ 10⁻⁻6 బై డిస్టెన్స్ ఎంత 5√2 ఇంటూ 10⁻⁻2 ప్లస్ V3 అంటే 1/4πε0 ఇంటూ ఛార్జ్ 5 ఇంటూ 10⁻⁻6 బై డిస్టెన్స్ 5√2 ఇంటూ 10⁻⁻2 ప్లస్ V4 అంటే 1/4πε0 ఛార్జ్ ఎంత 5 ఇంటూ 10⁻⁻6 బై 5√2 ఇంటూ 10⁻⁻2. ఇక్కడ అన్ని కామన్ తీసుకోవచ్చు, మీకు అన్ని వాల్యూస్ సేమే కాబట్టి కామన్ తీస్తే 1/4πε0 ఇంటూ 5 ఇంటూ 10⁻⁻6 బై 5√2 ఇంటూ 10⁻⁻2 ఇంటూ ఆల్ ఆర్ సేమే కాబట్టి 1 + 1 + 1 చేస్తే ఏమొచ్చింది మీకు 4. 1 + 1 + 1 + 1 2, 2 + 1 3, 3 + 1 ఎంత అయింది 4. ఇక్కడ 5 ఏమేమిద్ది నాన్న క్యాన్సిల్. 1/4πε0 వాల్యూ ఎంత 9 ఇంటూ 10⁻9 ఇంటూ 4 ఇంటూ -2 పైకి వెళ్తే ఏమైంది 10⁻2 పైకి వెళ్తే +2 అయింది. ఆల్రెడీ 10⁻6 ఉంది, 10⁻2 పైకి వెళ్తే +2 అయింది. 6 + 2 అంటే ఏమైంది -4. అంటే 10⁻⁻4/√2 -6 + 2 -4. నెక్స్ట్ ఇక్కడ 9 ఉంది, ఇక్కడ -4 ఉంది. 9 - 4 అంటే ఎంత +5. అంటే V ఈజ్ ఈక్వల్స్ టు 9 × 4 = 36 ఇంటూ 10⁻9 - 4 అంటే 5/√2. మనకి ఎప్పుడు కూడా డినామినేటర్లో రూట్ వాల్యూస్ ఉండకూడదు, కాబట్టి అది పోవడం కోసం ఏం చేస్తారు డినామినేటర్ న్యూమరేటర్ √2తో మల్టిప్లై చేయండి. ఏమవుతుంది మీకు V ఈజ్ ఈక్వల్స్ టు 36√2 ఇంటూ 10⁻5/√2 ఇంటూ √2 ఎంత 2. 2లో 36 ఎన్నిసార్లు పోద్ది 18 టైమ్స్. బట్ V ఈజ్ ఈక్వల్స్ టు ఎంత 18√2 ఇంటూ 10⁻5 వోల్స్. యూనిట్స్ ఏమవుతాయి మీకు వోల్స్. సేమ్ ఛార్జెస్. అలా కాకుండా మీకు ఆల్టర్నేట్ ఛార్జెస్ ఇచ్చారనుకోండి, అంటే ఇక్కడ +5 వేసుకున్నాం, నెక్స్ట్ ఏం వచ్చింది -5. ఇక్కడ ప్లస్ వేసుకున్నాం అనుకోండి, నెక్స్ట్ ఏం వచ్చింది -5. అప్పుడు V1 ప్లస్ వచ్చింది, V2 దగ్గర ఏమొచ్చింది మైనస్, V3 దగ్గర ప్లస్ వచ్చింది, V4 ఏమొచ్చింది మైనస్. ఆల్ ఆర్ సేమ్ కాబట్టి అన్నీ ఏమవుతాయి మీకు క్యాన్సిల్ అయిపోతాయి. అప్పుడు పొటెన్షియల్ ఏమైంది 0. సేమ్ ఛార్జెస్ అయితే అంత వాల్యూ వచ్చింది, అలా కాకుండా ఆల్టర్నేటివ్ ఛార్జెస్ అయితే పొటెన్షియల్ ఏమైంది 0. నెక్స్ట్ రిలేషన్ బిట్వీన్
నెక్స్ట్ వన్ రిలేషన్ బిట్వీన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ E and electric potential. ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అంటే వీతో స్పెసిఫై చేస్తాం. నెక్స్ట్ ఏంటి రిలేషన్ బిట్వీన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అండ్ ఎలక్ట్రిక్ పొటెన్షియల్. సింపుల్, మీకు ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఫార్ములా తెలుసు, ఎలక్ట్రిక్ పొటెన్షియల్ ఫార్ములా తెలుసు. ఆ రెండు ఫార్ములాస్ రాసి ఆ రెండు మీద రిలేషన్ రాబట్టడమే. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ ఎలక్ట్రిక్ ఫీల్డ్? ప్రీవియస్ క్లాస్లో చెప్పుకున్నామండి. ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంటే ఏంటి? E ఈజ్ ఈక్వల్స్ టు 1/4πε0 ఇంటూ Q/r². This is the formula for electric potential. Next electric field. Next electric potential. What is the formula for electric potential? V is equals to 1/4πε0 into Q/r. Now equation 1 by equation 2. Equation 1లో LHS ఏంటి? E by V is equals to 1/4πε0 into Q/r² by V అంటే 1/4πε0 into Q/r. 1/4πε0, 1/4πε0 is cancel. Q is cancel. R² is cancel. అంటే ఏం మిగిలింది మీకు? E by V is equals to 1/r. That is equals to V is equals to E into R. This is the relation between potential and field. అలా కాకుండా మీకు పొటెన్షియల్ ఈజ్ ఇన్ ద ఫంక్షన్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇచ్చారనుకోండి, అప్పుడు ఎలా చేస్తారు? అప్పుడు E ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ dV/dr. Over here another relation is E is equals to minus dV/dr. ఇది ఎప్పుడు వాడతారంటే దిస్ ఈజ్ యూజ్డ్ potential is in the function of small r. This is used for V is in the function of small r. దీన్ని ఇలా కూడా రాసుకుంటామండి. ఎందుకంటే మీకు E అనేది ఏంటంటే వెక్టార్ క్వాంటిటీ కాబట్టి E బార్ ఈజ్ ఈక్వల్స్ టు ఏమైంది? EX I బార్ ప్లస్ EY J బార్ ప్లస్ EZ K బార్. అప్పుడు E బార్ ఈజ్ ఈక్వల్స్ టు EX అంటే ఏం రాసుకుంటే ఇక్కడ మైనస్ dV/dx అంటే మైనస్ ∂V/∂x I బార్ మైనస్ ∂V/∂y J బార్ మైనస్ ∂V/∂z K బార్. ఇది ఎక్కువ మీకు ఆబ్జెక్టివ్ పాయింట్ ఉపయోగపడుతుంది అండి. E బార్ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ ∂V/∂x I బార్ మైనస్ ∂V/∂y J బార్ మైనస్ ∂V/∂z K బార్. ∂/∂x మీన్స్ డిఫరెన్షియేషన్ చేయటమేనా. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఇంత మన రిలేషన్ పెట్టాం కదా, ఆ రిలేషన్ మీద ప్రాబ్లం చూద్దాం. ద ఎలక్ట్రిక్ పొటెన్షియల్ ఎట్ ఏ పాయింట్ x, 0, ఈజ్ గివెన్ బై V ఈజ్ ఈక్వల్స్ టు 1000/x ప్లస్ 1500/x² ప్లస్ 500/x³. దెన్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎట్ x ఈజ్ ఈక్వల్స్ టు 1 మీటర్. అంటే మనకి ఇప్పుడు V ఇచ్చాడు. V ఈజ్ ఇన్ ద ఫంక్షన్ ఆఫ్ ఎందులో ఉంది మీకు? ఎక్స్లో ఉంది. దెన్ ఏం కనుక్కోమన్నారు మీకు? ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎట్ x ఈజ్ ఈక్వల్స్ టు 1 మీటర్ దగ్గర కనుక్కోమన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఫార్ములా రాసుకోండి. E ఈజ్ ఈక్వల్స్ ఏంటి? EX I బార్ ప్లస్ EY J బార్ ప్లస్
Ez k bar. Now Ex means dou v by dou x I bar minus Ey means dou v by dou y j bar minus Ez means dou v by dou z k bar. ఓకే, మనకి ఇచ్చిన ఫంక్షన్ ప్రాబ్లంలో చూస్తే ఓన్లీ ఏ టర్మ్ ఉంది మనకి ఇక్కడ? ఎక్స్ టర్మ్ మాత్రమే ఉంది. కాబట్టి రిమైనింగ్ 2 టర్మ్స్ వై టర్మ్ జెడ్ టర్మ్ ఏమైపోతుంది మీకు? 0 అయిపోతుంది. కాబట్టి అప్పుడు మీకు ఫార్ములాలో మిగిలేది ఏంటి ఇక్కడ? ఈ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ డో వి బై డో ఎక్స్ ఐ బార్. ఇక్కడ రాసుకోండి. హియర్ గివెన్ ఓన్లీ ఎక్స్ టర్మ్ y and z terms are 0. మనకు ఓన్లీ ఎక్స్ టర్మ్ ఇచ్చాడు కాబట్టి వై టర్మ్ జెడ్ టర్మ్ ఏమైపోద్ది? 0. కాబట్టి మిగిలేదండి మనకి ఇక్కడ ఈ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ డో వి బై డో ఎక్స్ ఐ బార్. ఈ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ డో బై డో ఎక్స్ ఆఫ్ మైనస్ డో బై డో ఎక్స్ ఆఫ్ వి అంటే ఏంటి ఇక్కడ? ఇది రాసుకోండి. వి అంటే ఏంటి? 1000 బై ఎక్స్ ప్లస్ 1500 బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ 500 బై ఎక్స్ క్యూబ్ ఐ బార్. 1000 by x plus 1500 by x square plus 500 by x cube. E is equals to ఇప్పుడు ఒక్కొక్క టర్మ్ ప్లస్ ఉంది కాబట్టి మొత్తం ఒక్కొక్కదానికి ఇచ్చుకోండి. డో బై డో ఎక్స్ ఆఫ్ ఏమొస్తుంది మీకు? 1000 by x. నెక్స్ట్ దీనికి ఇస్తే మైనస్ డో బై డో ఎక్స్ ఆఫ్ 1500 by x స్క్వేర్. నెక్స్ట్ ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ డో బై డో ఎక్స్ ఆఫ్ 500 బై ఎక్స్ క్యూబ్. మొత్తానికి ఏం రాసుకుంటాం? ఐ బార్. ఓకే, డో బై డో ఎక్స్ మీన్స్ డిఫరెన్షియేషన్. డి బై డిఎక్స్ ఆఫ్ 1 బై ఎక్స్ అండి. ఇక్కడ 1000 అనేది కాన్స్టెంట్ కాబట్టి కాన్స్టెంట్కి డిఫరెన్షియేషన్ చేయం. రిమైనింగ్ ఇక్కడ ఉంది, కింద ఉంది ఏంటి మనకి? ఎక్స్. ఈ ఎక్స్ టరానికి డిఫరెన్షియేషన్ చేస్తే మీకు ఆల్రెడీ ఫార్ములా తెలుసు, ఇంటర్ ఫస్ట్ ఇయర్లో చూస్తారు. డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ పవర్ ఎన్ ఈజ్ ఈక్వల్స్ టు ఎన్ ఇంటూ ఎక్స్ పవర్ n minus 1. This is the formula for d by dx of x power n. ఓకే, ఈ ఈజ్ ఈక్వల్స్ టు ఇప్పుడు దీని చేస్తే నాన్న 1000 అనేది కాన్స్టెంట్ కాబట్టి మైనస్ 1000 డో బై డో ఎక్స్ ఆఫ్ ఈ ఎక్స్ అనేది డినామినేటర్లో ఉంది కాబట్టి పైకి తీసుకెళ్తే ఏమైంది? ఎక్స్ పవర్ మైనస్ 1. నెక్స్ట్ అదేవిధంగా 1500 కాన్స్టెంట్ కాబట్టి మైనస్ 1500 డో బై డో ఎక్స్ ఆఫ్ ఎక్స్ పవర్ 2 పైకి వెళ్తే ఏమైంది? ఎక్స్ పవర్ మైనస్ 2 మైనస్ 500 డో బై డో ఎక్స్ ఆఫ్ ఎక్స్ క్యూబ్ పైకి వెళ్తే ఏమైంది? ఎక్స్ పవర్ మైనస్ 3. దిస్ ఈజ్ ద ఐ బార్ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ 1000. ఎక్స్ పవర్ ఎన్ ఈజ్ ఈక్వల్స్ ఎన్ ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ 1. హియర్ ఎన్ టర్మ్ ఈజ్ మైనస్ 1 కాబట్టి మైనస్ 1 ఎక్స్ పవర్ మైనస్ 1 అంటే ఏమైంది? మైనస్ 2. అంటే ఏం రాసుకుంటారు ఇక్కడ? మైనస్ ఎక్స్ పవర్ మైనస్ 2 మైనస్ 1500 ఎక్స్ పవర్ మైనస్ 2. ఇక్కడ ఎన్ టర్మ్ ఎంత? మైనస్ 2 కాబట్టి ఎన్ ప్లస్లో మైనస్ 2 రాస్తే మైనస్ 2 ఎక్స్ పవర్ మైనస్ 2 మైనస్ 1 మైనస్ 3 మైనస్ 500. ఇక్కడ కూడా ఎన్ టర్మ్ ఎంత? మైనస్ 3 ఎక్స్ పవర్ మైనస్ 3 మైనస్ 1 మైనస్ 4. మొత్తానికి ఐ బార్ ఇద్దాం. దట్ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1000 ఎక్స్ పవర్ మైనస్ 2. ఆ ఎక్స్ పవర్ మైనస్ 2 కిందకు వస్తే 1 బై ఎక్స్ స్క్వేర్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1500 ఇంటూ 2 3000 ఇంటూ ఎక్స్ క్యూబ్ ఎక్స్ పవర్ మైనస్ 3 కిందకు వస్తే 1 బై ఎక్స్ క్యూబ్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 500 ఇంటూ 3 1500 ఎక్స్ పవర్ మైనస్ 4 కిందకు వస్తే ఏమైంది నాన్న? 1 ఎక్స్ పవర్ 4 ఐ బార్.
ఓకే, మనకి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎక్కడ కనుక్కోమన్నారు? ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎట్ x ఈజ్ ఈక్వల్స్ టు 1 మీటర్. 1 సబ్స్టిట్యూట్ చేయండి. ఎట్ x ఈజ్ ఈక్వల్స్ టు 1 మీటర్, E ఈజ్ ఈక్వల్స్ టు ఏమైద్ది 1000 మిగిలిద్ది. ఇక్కడ x స్క్వేర్ ప్లేస్లో x ప్లేస్లో 1 పెడితే 1 స్క్వేర్ అంటే ఎంత 1, 1/1 అంటే ఎంత 1, 1 ఇంటూ 1000 ప్లస్ ఇక్కడ కూడా ఎంత వచ్చింది నాన్న 1 పెడితే 3000, ఇక్కడ కూడా 1 సబ్స్టిట్యూట్ చేస్తే ప్లస్ 1500. మొత్తానికి I బార్ ఈజ్ ఈక్వల్స్ టు 1000 ప్లస్ 3000 4000, 4000 ప్లస్ 1500 5500 I బార్. ఓకే, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజీగా వస్తే ఎంత వచ్చింది 5500 I బార్. ఇది మీకు ఆబ్జెక్టివ్లో అడుగుతాడండి ఇలాంటి ప్రాబ్లమ్స్. మార్క్స్లో అడుగుతాడండి వాట్ ఈజ్ ఈక్వి పొటెన్షియల్ సర్ఫేస్. మీకు ఇక్కడే అర్థమవుతుంది ఈక్వి పొటెన్షియల్. ఈక్వి అంటే ఏంటి? ఈక్వల్గా ఉండటం. ఏంటి ఈక్వల్గా ఉండేది? పొటెన్షియల్. ఎందులో ఈక్వల్గా ఉంటుంది? సర్ఫేస్లో. ఏదైనా ఒక సర్ఫేస్ తీసుకుంటే ఆ సర్ఫేస్లో ఏ పాయింట్ దగ్గర అయినా కానీ పొటెన్షియల్ అనేది ఎలా ఉంటుంది? ఈక్వల్గా ఉంటుంది. దాన్నే మనం ఏమంటాం? ఈక్వి పొటెన్షియల్ సర్ఫేస్. At any point on the surface, electric potential is equal. That is called equipotential surface. Suppose ఈ సర్ఫేస్ అనుకోండి. ఈ సర్ఫేస్లో ఛార్జెస్ ఉన్నాయి. ఛార్జెస్ ఉన్నాయంటే ఆటోమేటిక్గా ప్రతి ఛార్జ్కి ఏముంటుంది? మనకి పొటెన్షియల్ ఉంటుంది. ఛార్జ్ తీసుకున్నామండి, ఆ ఛార్జ్ తీసుకున్నామంటే ఖచ్చితంగా ఆ ఛార్జ్కి ఏముంటుంది? మనకి పొటెన్షియల్ ఉంటుంది. ఈ పొటెన్షియల్ V1 అనుకోండి, ఈ పొటెన్షియల్ V2 అనుకోండి, ఈ పొటెన్షియల్ V3 అనుకోండి, ఈ పొటెన్షియల్ V4, అలా నెంబర్ ఆఫ్ ఉన్నాయి. అంటే ఇక్కడ తీసుకున్నటువంటి ప్రతి పొటెన్షియల్ కూడా ఎలా ఉంటుంది? మీకు సేమ్గా ఉంటుంది. అలా సేమ్గా ఉంటే ఆ సర్ఫేస్ని ఏమంటారు మీరు? ఈక్వి పొటెన్షియల్ సర్ఫేస్. అంటే V1 ఈజ్ ఈక్వల్స్ టు V2 ఈజ్ ఈక్వల్స్ టు V3 ఈజ్ ఈక్వల్స్ టు V4 ఈజ్ ఈక్వల్స్ టు అండ్ సో ఆన్. అంటే దాని అర్థం ఏంటి? At any point on the surface, then electric potential is same. At any point on the surface, the electric potential is same. Is called equipotential surface. మరి ఈక్విపొటెన్షియల్ సర్ఫేస్లో పొటెన్షియల్ డిఫరెన్స్ అనేది ఏమైంది? పొటెన్షియల్ డిఫరెన్స్ అంటే ఏంటి? ఏవైనా 2 పొటెన్షియల్స్ మధ్య ఉన్న డిఫరెన్స్ని ఏమంటాం మనం? పొటెన్షియల్ డిఫరెన్స్ అంటాం. సపోజ్ ఈ 2 ఛార్జెస్ తీసుకున్నారు. ఆ పొటెన్షియల్ డిఫరెన్స్ ఏమైంది? V12 ఈజ్ ఈక్వల్స్ టు V1 మైనస్ V2 అయింది. హియర్ ఏమన్నా మనం ఈక్విపొటెన్షియల్ సర్ఫేస్ అంటే V1 ఈజ్ ఈక్వల్స్ టు V2 ఈజ్ ఈక్వల్స్ టు V3 అన్నాం కదా. అంటే ఇక్కడ V1 బదులు ఏం రాసుకోవచ్చు? మీరు V2 రాసుకోవచ్చు. అప్పుడు V2 మైనస్ V2 ఏమైంది? 0. అంటే ఈక్విపొటెన్షియల్ సర్ఫేస్లో పొటెన్షియల్ డిఫరెన్స్ అనేది ఏమైంది? 0. మరి పొటెన్షియల్ సర్ఫేస్ పొటెన్షియల్ డిఫరెన్స్ 0 అయిందంటే వర్క్ డన్ ఏమైంది? అంటే సపోజ్ ఇక్కడ చూసుకున్నట్టయితే V12 ఈజ్ ఈక్వల్స్ టు 0. వీకి ఫార్ములా ఏంటి మనకి? పొటెన్షియల్కి వర్క్ డన్ బై ఛార్జ్. వర్క్ డన్ బై ఛార్జ్ అంటే W12/Q ఈజ్ ఈక్వల్స్ టు 0. అంతే కదా. V అంటే ఏంటి? ఇక్కడ పొటెన్షియల్. పొటెన్షియల్ అంటే ఏంటి? డెఫినిషన్ మనకి వర్క్ డన్ బై ఛార్జ్. కాబట్టి V12 ఏమని రాసుకోవచ్చు? W12/Q ఈజ్ ఈక్వల్స్ టు 0 అని రాసుకోవచ్చు. అప్పుడు Q ఇటు వస్తే ఏమైంది? 0 ఇంటూ Q 0. అంటే W12 ఈజ్ ఈక్వల్స్ టు ఏమైంది? 0. అంటే ఈక్విపొటెన్షియల్ సర్ఫేస్లో వర్క్ డన్ అనేది ఏంటి? 0. ఈక్విపొటెన్షియల్ సర్ఫేస్లో వర్క్ డన్ అనేది ఏంటి? మీకు 0. అంటే ఏం రాసుకోవచ్చు? ఇక్కడ మీరు 2 పాయింట్స్ రాసుకోవచ్చు. ఫస్ట్ డెఫినేషన్ రాసుకుంటే ఏంటి డెఫినేషన్? ఈక్విపొటెన్షియల్ సర్ఫేస్ అంటే ఎట్ లేదా ఆల్ పాయింట్స్ లేదా ఎట్ ఎనీ పాయింట్ on the surface, at any point on the surface, the electric potential is same. At any point on the surface, the electric
potential at any బదులు at all points on the surface the electric potential is same. This is called equipotential surface. ఓకే, దాంట్లో పాయింట్స్ రాసుకుంటే ఫస్ట్ పాయింట్ ఈక్విపొటెన్షియల్ సర్ఫేస్లో పొటెన్షియల్స్ ఆర్ అన్నీ ఎలా ఉంటాయి, సేమ్గా ఉంటాయి. దెన్ పొటెన్షియల్ డిఫరెన్స్ ఏమైంది, 0. అంటే ఏం రాసుకోవచ్చు, ఇన్ ఈక్విపొటెన్షియల్ సర్ఫేస్ potential difference is equipotential surface. The potential difference is 0. Next, second point em vachindi nana, work done is also 0 in equipotential surface. Work done is 0. Next, last point, in this surface electric field is normal. The surface electric field is normal to the surface. నార్మల్ అంటే ఏంటి, పర్పెండిక్యులర్. అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది సర్ఫేస్ ఎలా ఉంటుంది, పర్పెండిక్యులర్గా ఉంటుంది. దీస్ ఆర్ ఆల్ 3 points. These 3 points are important points.